హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు అయితే మనం యూరోప్ కంట్రీలో ఉన్న మంచి మంచి వేకెన్సీ అయితే వచ్చినాయి. అంటే స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ అయితే వచ్చినాయి. అండ్ దయచేసి ఈ వీడియోని మీరు ఫుల్ గా చూస్తే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. మీరు ఎవరు అప్లై చేయాలో అప్లై చేయకూడదని మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఈ వీడియోని మనం తెలుసుకుంటామా ఈ ప్రాసెసింగ్ ఎన్ని రోజులు పడుతుంది, సాలరీ అంతా మనకి ఎక్కడ డాక్యుమెంట్స్ ఎన్నింటి కావాలి, ఇంటర్వ్యూ డేట్ ఎక్కడ అండ్ ఏజ్ లిమిట్ ఎంత, ప్రతి ఒక్కటి అనేది వీడియోలు తెలుసుకుంటామా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఓకే, మీకు 5 నిమిషాలు కానీ టైం ఉందంటే దయచేసి వీడియో ఫుల్ గా చూడండి. ఓకేనా? అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉంటారు. అలాగే మీరు ఏదైనా కామెంట్ పెట్టాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? పదండి స్టార్ట్. ఎవరైనా కొత్తగా వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు చేరుతుంది. చాలా మంది నాకు అంటారన్నా మీ వీడియోస్ నాకు రావట్లేదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రావు. ఓకేనా? అయితే ఈ రోజు మన దగ్గరికి అయితే ఫ్రాన్స్ కంట్రీకి అయితే మంచి వేకెన్సీ వచ్చాయి. ఓకేనా? ఫ్రాన్స్ అండ్ కోర్సికా. ఓకేనా? ఈ రెండు కంట్రీకి అయితే మనకి వేకెన్సీ వచ్చింది. అండ్ ఇది మనకి పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్. ఓకేనా? ఈ కంపెనీలో మనకి కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ వర్క్ అయితే అవుతుంది. ఓకేనా? అది గుర్తు ఫ్రెండ్స్. మనకి వేకెన్సీ ఏంటి వచ్చినాయి అంటే, ఒకటి మిల్ రైట్ టెక్నీషియన్స్ అండ్ ఫిట్టర్స్. ఓకేనా? శాలరీ వచ్చేసి మీకు 1450 యూరోస్ అండ్ 1600 యూరోస్ వరకు అయితే శాలరీ దొరుకుతుంది. ఇండియన్ మనీ ప్రకారం చెప్తే 1,48,000 నుంచి 1,63,000 మీకు శాలరీ అనేది ఇండియన్ శాలరీ ఇస్తారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పెయింటర్స్, ఎవరైతే పెయింటర్స్ ఉన్నారో దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి శాలరీ వచ్చేసి మీకు 1,450 యూరోస్ నుంచి 1,650 యూరోస్ వరకు అయితే మీరు సంపాదించుకోవచ్చు. 1,48,000 నుంచి 1,63,800 వరకు అయితే మీరు సంపాదించుకోవచ్చు. అలాగే మీరు ఇన్సులేటర్స్ వచ్చేసి $1,450 నుంచి యూరోస్ నుంచి 1,600 యూరోస్ వరకు సేమ్ టు సేమ్ శాలరీ 1,48,000 నుంచి 1,63,000 వరకు శాలరీ మీరు పొందవచ్చు. అలాగే మీరు స్ట్రక్చరల్ వెల్డర్స్ వచ్చేసి 1,900 యూరోస్, దగ్గర ఇండియన్ మనీ ప్రకారం 1,93,940 శాలరీ అనేది. అలాగే పైప్ ఫిట్టర్స్ వచ్చేసి మీకు 1,660 యూరోస్. ఓకే, అలాగే దాని శాలరీ ఇండియన్ మనీ ప్రకారం 1,70,000 అనేది శాలరీ. ఓకే, ఇండియన్ మనీ ప్రకారం. అలాగే మీకు టిక్ అండ్ వెల్డర్స్ వచ్చేసి 1,900 యూరోస్. ఓకే, అలాగే మీకు శాలరీ వచ్చేసి ఇండియన్ మనీ ప్రకారం 1,93,000 చిల్లర వస్తుంది. ఓకేనా? అలాగే మీకు స్ట్రక్చరల్ ఎరెక్టర్స్ వచ్చేసి 1,700 యూరోస్ శాలరీ ఇండియన్ మనీ ప్రకారం 1,73,000 చిల్లర. ఓకేనా? అండ్ స్ట్రక్చరల్ ఫిట్టర్స్ వచ్చేసి 1,700 యూరోస్ నుంచి శాలరీ అయితే స్టార్టింగ్ అవుతుంది. మీకైతే 1,73,525 రూపాయలు అనేది మీకు ఇండియన్ మనీ ప్రకారం శాలరీ. అలాగే రిగ్గర్స్ వచ్చేసి 1,600 యూరోస్ అంటే 1,63,825 రూపాయలు అనేది వస్తుంది. ఓకేనా? ఇండియన్ మనీ ప్రకారం. అలాగే మీకు ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఇప్పుడు చెప్పినవన్నీ ఏంటంటే మీకు గల్ఫ్ రిటర్న్ అనేది ఉండాలి. ఖచ్చితంగా గల్ఫ్ రిటర్న్ అనేది ఉండాలి. మినిమం మనకి 5 to 6 years అనేది గల్ఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. పర్వాలేదు, అంటే ఇండియన్ అండ్ గల్ఫ్ ఎక్స్పీరియన్స్ కలిసి 5 years ఉన్నా కూడా పర్వాలేదు, మీరు రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది హెల్పర్స్ కి ఏంటంటే మీకు కావాలి ఓన్లీ ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. బట్ ఏజ్ లిమిట్ వచ్చేసి చెప్పాడు ఏంటంటే 22 నుంచి 38 లోనే ఉండాలి. అది కూడా యంగ్ జనరేషన్, అంటే యంగ్ డిపార్ట్మెంట్ కి అయితే తీసుకుంటాడు, యంగ్ కురోళ్ళకి అయితే తీసుకుంటాడు. అంతగా ఏజ్ ఎక్కువైతే తీసుకోరు అంటున్నారు. బట్ మీ టాలెంట్ అక్కడ ఎంత ఉపయోగిస్తే అంత బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ హెల్పర్స్ వచ్చేసి మీకు పైపింగ్, స్ట్రక్చరల్ అండ్ మెకానికల్ ఈ మూడు దీంట్లో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా రిజమ్ చేసినా కూడా అసిస్టెంట్ పైప్ ఫిట్టర్ చేసుకోవచ్చు, లేదనుకో స్ట్రక్చరల్ పైప్ ఫిట్టర్ చేసుకోవచ్చు, స్ట్రక్చరల్ పైప్ ఫిట్టర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మెకానికల్ హెల్పర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ మూడు రిజమ్లు అనేది చేసుకోవచ్చు. మీరు ఎవరికి ఎలాగ ఇష్టం మీరు చేసుకోండి. ఓకేనా? మీకు ఏదైనా ఆన్సర్స్ కావాలి అంటే నేను మన యూట్యూబ్ ఛానల్లో మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మీకు మన గ్రూప్ అనేది పెట్టినాను. ఆ గ్రూప్ లో మీకు ప్రతి ఒక్క ఆన్సర్ అండ్ క్వశ్చన్స్ అనేది దొరుకుతాయి. ఓకేనా? ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోండి ఎవరైతే ఫ్రాన్స్ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఫ్రెండ్స్, దీనికైతే మనకి కంపెనీ అయితే టోటల్ చెప్పాలంటే మనకి ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంది. కంపెనీ తరఫు నుంచి అయితే ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ మీకు ట్రాన్స్పోర్టింగ్ కూడా కంపెనీ ఇస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ కూడా మీకు కంపెనీ ఇస్తుంది. హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. అంటే చూసుకోండి, చాలా మంచి కంపెనీ. ఇంకో మాట చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్. దీనికి మీరు డాక్యుమెంట్స్ అనేది ఏంటి కావాలి చూస్తారా? డాక్యుమెంట్స్ అనేది మీకు ఏంటి కావాలంటే మీకు ఒకటి పాస్పోర్ట్ అనేది మీకు
ఒరిజినల్ కావాలి అండ్ మీ ఫోటోగ్రాఫ్స్ రీసెంట్ తీసిన ఫోటోగ్రాఫ్స్ కావాలి తప్ప అంటే పాత అవసరం లేదు. ఓకేనా, ఓన్లీ రీసెంట్వి. మీరు గుండె అయిపోయినారు అలాగని సిగ్గుపడకూడదు, గుండె అయినా కూడా పర్లేదు, గుండె ఫోటో తీసుకుంటారండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనకి మీకు కావాల్సింది ఇంటర్వ్యూ దగ్గర మీ రిజ్యూమ్ అంటే మీ సివి అనేది మంచిగా సివి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి, మ్యాండేటరీ. మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోతే నా నంబర్కి అయితే మెసేజ్ చేయండి, మీకు పంపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే మీకు ఒరిజినల్ పాస్పోర్ట్ అండ్ రీసెంట్ ఫోటో కావాలి అంటే ఒరిజినల్. నెక్స్ట్ ఇవన్నీ కాపీ తెచ్చినా కూడా పర్వాలేదు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ అయితే ప్రాసెసింగ్ టైం వచ్చేసి యూరోప్ కంట్రీకి 5 నుంచి 6 నెలలు అనేది ప్రాసెస్. ఓకే, నాకు బాంబేలో కూడా నాకు చెప్పారు 5 నెలల నుంచి తక్కువ ఎవరైనా ఉంటే ఎవరికి తేకొద్దు, వాళ్ళు మినిమం 5 నెలలు ఆగుతారంటే రమ్మను అని చెప్పారు. ఓకే, మినిమం 5 months అనేది మనకి ప్రాసెసింగ్ టైం. ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రతి ఒక్క కేటగిరీ గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 22 నుంచి 45 years దాకా అయితే మనం చేసుకోవచ్చు. హెల్పర్స్కి అయితే 38 years బిలోనే ఉండాలి, అంటే 38 ఉండాలి. ఓకేనా, ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఉండే వాళ్ళు కొంతమంది రిజ్యూమ్ చేస్తున్నాను, వాళ్ళు వెళ్ళి టాలెంట్ ఉపయోగిస్తే ఏమో అయిపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే ముంబైలో. ఓకే, ముంబైలో అంధేరిలో ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 10వ తేదీ 11వ తేదీ అంటే డిసెంబర్, అంటే ఈ మంత్ ఇంకొక 6 రోజులు 7 రోజులు ఉంది మీకు. 10వ తేదీ 11వ తేదీ. ఓకేనా, ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి. ఓకేనా, మీరు మొత్తం తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. అయితే ఇది మన ఫ్రాన్స్ కంట్రీకి వచ్చిన వేకెన్సీ. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చాలా మందికి అయితే కామెంట్కి రిప్లై ఇవ్వబోతున్నాను, క్షమించండి. ఎందుకంటే నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నాకు కూడా బాధలు ఉన్నాయి, మీకు ఉన్నాయి, నాకు కూడా బాధలు ఉన్నాయి. మీరు కామెంట్ బాక్స్లో డైరెక్ట్ మీ నెంబర్ని యాడ్ చేయండి, నేనే మీ నెంబర్ని డయల్ చేస్తాను. ఓకేనా. అలాగనేసి కొంతమంది మీ ఫేక్ ఏజెంట్లు తగులుతారు, జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఓకేనా. లేదనుకో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మన యూట్యూబ్ మన వాట్సాప్ గ్రూప్ అనేది చేస్తాను, మీరు అనేది జాయిన్ అయిపోండి. ఓకేనా. నేను ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు పెడతాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టుగా కామెంట్ అనేది పెట్టండి. దయచేసి అమ్మకి అనేది తిట్టకొద్దు. ఓకేనా. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోని మీకు చేరుతుంది. ఓకే, నా గమ్యం ఒకటే, మీరు ఎలాగైనా మంచిగా జెన్యున్ గా ఎవరి దగ్గరికి వెళ్ళండి, బట్ ఏంటంటే జెన్యున్ గా ఫేక్ ఆఫీస్ అండ్ ఫేక్ ఏజెంట్ల ద్వారా మీరు వెళ్ళకూడదు, అదే నా లక్ష్యం. ఓకేనా. జై హింద్.